Hello, viewers. Welcome to Spoken English with Man. Daily used sentences. Can she be able to go there? Can she be able to go there? ఆమె అక్కడికి వెళ్ళగలదా? క్యాన్ అని ఎక్కడ ఉపయోగిస్తామంటే మీరు ఆ పని చేయగలరా, ఈ పని చేయగలరా, అక్కడికి వెళ్ళగలరా, మరి మీరు చదవగలరా? క్యాన్ యూ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్? క్యాన్ యూ గో అండ్ టాక్ టు దెమ్? క్యాన్ యూ అటెండ్ ద మీటింగ్? ఇలాగా అక్కడ మనం అంటే చేయగలరా, వెళ్ళగలరా అని, సరేనా? అలాగే ఇప్పుడు క్యాన్ ఎనీవన్ కమ్ అండ్ హెల్ప్ మీ అంటారు. అంటే మీరు ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేయగలరా? అలాగా ఎన్నో రకాలుగా మనము క్యాన్ ఉపయోగిస్తాము. అలాగే ఇక్కడ ఏబుల్ అనే ఒక వర్డ్ ఉంది కదా. ఏబుల్ అంటే ఏంటి? సామర్థ్యం. హీఈస్ అన్ ఏబుల్ పర్సన్ అంటాం. అతను సామర్థ్యము కలిగిన వాడు అని అర్థం. సో ఎబిలిటీ అనేది దీనికి నౌన్ ఫామ్. ఓకే, ఇక్కడ ఏబుల్ టు గో దేర్. సో లెటస్ ఇది ఒక నెగటివ్ దిస్ ఈజ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా. ఒక క్వశ్చన్ ఫామ్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఇది. దీన్ని మనం పాజిటివ్ ఫామ్లో చెప్పాలంటే ఇప్పుడు ఇది ఏంటి? క్యాన్ షీ బీ ఏబుల్ టు గో దేర్ అనేది ఒక క్వశ్చన్ కదా. అదే మనము పాజిటివ్ ఫామ్లో షీ కెన్ బీ ఏబుల్ టు గో దేర్ అని అంటాం. అలాగే నెగటివ్ ఫామ్లో షీ కెనాట్ బీ ఏబుల్ టు గో దేర్ అంటాం. ఆమె అక్కడికి వెళ్ళలేదు అని అంటాం. సో లెటస్ గో టు సెకండ్ సెంటెన్స్. టేక్ అవుట్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. టేక్ అవుట్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. ఎక్కువైన నీళ్లు తీసివేయి. టేక్అవుట్ అంటే తీసివేయి అని అర్థం. ఎక్సెస్ అంటే ఎక్కువైన. ఎక్సెస్ ఆఫ్ వాటర్, ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనం మాట్లాడవచ్చు. వీ నీడ్ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ టు డూ ఎనీ హార్డ్ వర్క్. మనం ఏ కష్టమైన పని చేయాలన్నా మనకు ఎక్కువ శక్తి ఎక్కువగా కావాలి కదా. వీ నీడ్ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ టు డూ ఎనీ హార్డ్ వర్క్. అలాగే టేక్అవుట్ అనేది ఫ్రేజ్ని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చును. టేక్అవుట్ ఆల్ ద వరీస్ ఫ్రమ్ యువర్ మైండ్ అంటాం. మనసులో నుంచి నీవన్నీ ఆ దిగుళ్ళన్నీ తీసివేయి అంటాం. వరీస్ అంటే దిగుళ్ళని కదా. టేక్అవుట్ ఆల్ ద వీడ్స్ ఫ్రమ్ ద గార్డెన్లో నుంచి, తోటలో నుంచి పిచ్చి మొక్కలన్నీ తీసివేయి. వీడ్స్ అంటే పిచ్చి మొక్కలు అని కదా. సో టేక్అవుట్ ఆల్ ద వీడ్స్ ఫ్రమ్ ద గార్డెన్. ఆ రకంగా ఎన్నో రకాలుగా మనము టేక్అవుట్ అనే ఫ్రేజ్ను ఉపయోగించవచ్చును. సో లెటస్ గో టు థర్డ్ సెంటెన్స్. హౌ లాంగ్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్. హౌ లాంగ్ అంటే ఎంత దూరం. హౌ అంటే ఎంత అని అర్థం కదా. హౌ లాంగ్ అంటే ఎంత దూరము. లాంగ్ అనే వర్డ్ని రెండు రకాలుగా ఉపయోగిస్తాం. లాంగ్ అంటే దూరము అని చెప్పవచ్చును. అలాగే పొడవు. మరి ఇంకొకటి ఏంటంటే లాంగ్ ఎగో అంటాం. అంటే చాలా కాలం కిందట అని. అలాగే ద రిబ్బన్ ఈజ్ వెరీ లాంగ్ అంటాం. రిబ్బను చాలా పొడవుగా ఉంది అని అంటాం. హౌ లాంగ్ యూ విల్ స్లీప్ అంటాం. ఎంతసేపు నువ్వు నిద్రపోతావు అంటాం. అంటే ఎంతసేపు అనేదానికి, మరి ఎంత పొడవు అనేదానికి, వీటి విషయాల్లో మనము లాంగ్ అనేది ఉపయోగిస్తాము కదా. సో లాంగ్ అనేది ఆ రకంగా మరి ఎంత కాలానికి, ఎంత మరి లాంగ్కి మరి నౌన్ ఫామ్ ఏంటి? లెంగ్తీ. వీ గాట్ బోర్డ్ బై హిస్ లెంగ్తీ స్పీచ్. మాకు చాలా బోర్ అయింది ఆయన లెంగ్తీ స్పీచ్ అంటే చాలాసేపు స్పీచ్ ఇచ్చాడు కాబట్టి మాకు చాలా బోర్ అనిపించింది అంటాం కదా. ఆ రకంగా ఎన్నో రకాలుగా మనము మాట్లాడవచ్చును. సరే, గోయింగ్ టు ఫోర్త్ సెంటెన్స్. యూ షుడ్ బీ అవే ఫ్రమ్ దెమ్. నీవు వాళ్ళకు దూరంగా ఉండాలి. షుడ్ బీ అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాలి. యూ షుడ్ బీ పొలైట్ విత్ దెమ్ అంటాం. నువ్వు వాళ్ళతో పొలైట్గా ఉండాలి అంటాము. యూ షుడ్ బీ కాషియస్ while walking on the
బిజీ రోడ్. బిజీ రోడ్లో పోయేటప్పుడు చాలా మరి కేర్ఫుల్గా ఉండాలి. కాషియస్ అంటే కేర్ఫుల్ అని అర్థం కదా. సరే, షుడ్, వుడ్, మరి కుడ్, అలాగే క్యాన్, మరి అలాగే మే, మైట్, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ అంటాం. మోడల్ వర్బ్స్ అంటే ఏంటి? మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. అంటే మెయిన్ వర్బ్కి ఇది ఒక సహాయక క్రియ. మోడల్ అంటే మెయిన్ వర్బ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ బి అనేది మెయిన్ వర్బ్ కదా, అది షుడ్ బి అంటే ఖచ్చితంగా అని. ఆ రకంగా మోడల్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మోడల్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంది. దాన్నే మనము మోడల్ వర్బ్ అంటాం. సో ఐ థింక్ దట్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ మోడల్. ఓకే, సో లెట్ us go to fifth sentence. They tested my patience. They tested my patience. టెస్ట్ అంటే ఏంటి? పరీక్ష కదా. పేషెన్స్ అంటే ఓర్పు. నా ఓర్పును పరీక్షించారు అంటాం. అంటే ఒక్కోసారి మనల్ని చాలా కష్టపెడతారు కదా, మనకు ఉన్న ఓర్పు అంతా పోతుంది. విల్ లూజ్ అవర్ పేషెన్స్. నో, సో దే టెస్టెడ్ మై పేషెన్స్. ఇక్కడ టెస్ట్ అంటే పరీక్ష అని తెలుసుకున్నాం కదా. సో దే టెస్టెడ్ పాజిటివ్ టు దట్ డిసీజ్ అంటాం. ఆ డిసీజ్ అతనికి వచ్చింది అని అంటాం. అలాగే పేషెంట్ అంటే అడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ బీ పేషెంట్ అంటే మరి ఓర్పుగా ఉండు. సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఈజ్ నెసరీ టు రీడ్ ద చిల్డ్రన్ అంటాం. పిల్లలను మరి పెంచే విషయంలో చాలా ఓర్పు ఉండాలి. అదేవిధంగా పేషెన్స్ అనేది ఒక గుడ్ క్యారెక్టర్ కదా. పేషెన్స్ ఈజ్ ఏ గుడ్ క్యారెక్టర్. ఈ రకంగా మనము ఎన్నో రకాలుగా మాట్లాడొచ్చును. సరే, లెట్ us go to సిక్స్త్ సెంటెన్స్. సమ్హౌ ఆర్ అదర్. ఇక్కడ ఆర్ అదర్ అని ఉపయోగించకపోయినా కూడా కంప్లీట్ సెన్స్తో ఒక సెంటెన్స్ మాట్లాడొచ్చును. సమ్హౌ వీ హ్యావ్ టు గో అని అంటాం. అది కూడా అదే సేమ్ మీనింగ్. ఏదోలా మనం వెళ్ళాలి. సమ్హౌ అంటే ఏదో రకంగా, ఏదో ఒక. ఇప్పుడు సపోజ్ వీ హ్యావ్ టు గో సమ్ ప్లేస్. హ్యావ్ టు అంటే ఏంటి? ఖచ్చితంగా కదా. ఒక ప్లేస్కి మనం ఖచ్చితంగా వెళ్ళాల్సినప్పుడు మనకు కన్వీనియన్స్ లేదనుకోండి. సపోజ్ వీఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్ అర్జెంట్లీ అండ్ వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ కన్వీనియన్స్, దెన్ వాట్ విల్ సే? సమ్హౌ ఆర్ అదర్ వీ హ్యావ్ టు గో దేర్ అంటాం. ఏదో రకంగా అక్కడికి వెళ్ళాలండి అంటాం కదా. అదే ఈ సెంటెన్స్. ఓకే, సో సమ్హౌ ఆర్ అదర్ వీ హ్యావ్ టు గో దేర్. సమ్హౌ దే గాట్ గుడ్ మార్క్స్. ఏదో రకంగా వాళ్ళకి మంచి మార్క్సే వచ్చాయి. సమ్హౌ దే గాట్ త్రూ ద డిఫికల్టీస్. ఏదో రకంగా వాళ్ళు కష్టాల నుంచి బయటకు వచ్చేసారు. సమ్హౌ ఐ ఫినిష్ మై వర్క్. ఏదో రకంగా నా పనిని ముగించేసుకున్నాను. ఈ రకంగా మనం మాట్లాడవచ్చును. ఓకే, లెట్ us go to సెవెంత్ సెంటెన్స్. ఐ ఆల్రెడీ ప్రెడిక్టెడ్ ఇట్. ప్రెడిక్షన్ అంటే ఏంటి? రాబోయేదాన్ని ఊహించుకొని చెప్పడాన్నే ప్రిడిక్షన్ అంటాం. రేపు వర్షం వస్తుందని ఒక ప్రెడిక్షన్ గవర్నమెంట్ చెప్తారు కదా. మరి పీపుల్ ఆర్ ప్రెడిక్టెడ్ దట్ రెయిన్ విల్ కమ్ టుమారో. ఇట్ మే రెయిన్ టుమారో. పీపుల్ ఆర్ సే దట్ ఇట్ మే రెయిన్ టుమారో అంటే దే ఆర్ ప్రిడిక్టింగ్ దట్ వన్. ఓకే, ఆల్రెడీ అంటే ముందే, అంటే ఆల్రెడీ ఐ గాట్ రెడీ టు గో దేర్ అని అంటాం. మనం ఆల్రెడీ తొందరగా వెళ్ళాలనేసి ముందే తయారయ్యాను అని అంటాం కదండి. ఆల్రెడీ గాట్ రెడీ అంటాం. అలాగే ఆల్రెడీ ద రిజల్ట్స్ వర్ పబ్లిష్డ్. రిజల్ట్స్ ముందే వచ్చేసాయి. ఓకే, ఆ రకంగా దే ప్రెడిక్టెడ్ దట్ ఇట్ మే రెయిన్ కదా. వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేశారు వర్షం వస్తుందని. సరే, లెట్ us go to ఎయిత్ సెంటెన్స్. హీ ఈజ్ యాజ్ హార్డ్ యాజ్ ఎ నెయిల్. హీ ఈజ్ యాజ్ హార్డ్ యాజ్ ఎ నెయిల్. అతను చాలా
నెయిల్లాగా గట్టిగా ఉన్నాడు అని అర్థం. నెయిల్ అంటే ఏంటి? చీలలు కొడతాం కదా, గోడకి చీలలు కొడతాం, ఆ చీలను నెయిల్ అంటాం కదా. నెయిల్ దేంతో చేయబడి ఉంటుంది? ఐరన్తో. నెయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఐరన్. సో న్యాచురల్లీ ఇట్ విల్ బి వెరీ హార్డ్. సో ఇట్ ఈస్ ఇయర్ దే అతని కఠినాత్ముడు అతని కఠినత్వాన్ని నెయిల్తో పోల్చాడు కదా. యాజ్ హార్డ్ యాజ్ అలాంటి గట్టివాడు, యాజ్ సాఫ్ట్ యాజ్ అంటే అలాంటి మెత్తనిది. ద లిటిల్ గర్ల్స్ చీక్స్ ఆర్ యాజ్ సాఫ్ట్ యాజ్ ఫ్లవర్. చిన్న పాప చీక్స్ బుగ్గలు ఎలా ఉన్నాయి? మరి ఫ్లవర్ లాగా మెత్తగా ఉన్నాయి. యాజ్ పొలైట్ యాజ్ మై మదర్, మా మదర్ లాగా పొలైట్గా ఉండాలని కోరుకుంటా. ఐ వాంట్ టు బీ యాజ్ పొలైట్ యాజ్ మై మదర్, మా అమ్మలాగా నేను కూడా పొలైట్గా ఉండాలనుకుంటున్నాను. మీకు అర్థమైంది కదండి. సో లెట్ us గో టు 9th సెంటెన్స్. దిస్ ఈజ్ మై ఆబ్లిగేషన్. అంటే ఆబ్లిగేషన్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన పనిని ఆబ్లిగేషన్ అంటాం, ఆబ్లిగేటరీ వర్క్ అంటాం కదా. దిస్ ఈజ్ మై ఆబ్లిగేషన్, నేను ఖచ్చితంగా చేయాలి, ఇది నా విధి అని తెలుగులో అంటాం కదండి. ఇది నా విధి అంటే నా తప్పకుండా చేయాల్సినది. ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ ఆబ్లిగేషన్స్, నేను ఖచ్చితంగా చేయాల్సినవి చాలా ఉన్నాయి అని అంటాం ఒక్కోసారి కదా. నాదా ఆ రకంగా. సో లెట్ us గో టు 10th సెంటెన్స్. ట్రస్ట్ మీ. ట్రస్ట్ మీ. ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం. ట్రస్ట్ మీ అంటే నన్ను నమ్ము. ట్రస్ట్ మీ. ఓకే, ట్రస్ట్, నన్ను నమ్ము. ట్రస్ట్ వర్ది మ్యాన్. హీ ఈజ్ ఎ ట్రస్ట్ వర్ది మ్యాన్. అతడు చాలా నమ్మకస్తుడు. డోంట్ ట్రస్ట్ ద స్ట్రేంజర్స్. డోంట్ ట్రస్ట్ ద స్ట్రేంజర్స్. స్ట్రేంజర్ అంటే ఎవరు? కొత్త మనుషులను నమ్మొద్దు. డోంట్ ట్రస్ట్, నమ్మొద్దు ఎవరిని? కొత్త వాళ్ళని. డోంట్ ట్రస్ట్ ద స్ట్రేంజర్స్, ఆ రకంగా. సో ఇంకా ట్రస్ట్ పెట్టుకుంటారు కొంతమంది కదా. వీఆర్ మెయింటైనింగ్ వన్ ట్రస్ట్ అంటారు. అంటే ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఒక మంచి వర్క్ని చేసే ఒక సొసైటీని ట్రస్ట్ అని పిలుస్తాం, సరేనా. సో లెట్ us గో టు ద ప్రావర్బ్. ప్రావర్బ్ అంటే తెలుగులో సామెత అంటాం కదా. తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్లో కూడా ఎన్నో సామెతలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న సామెత ఏంటంటే ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. మచ్ నాయిస్ అంటే ఎక్కువ శబ్దం చేస్తాయి. ఏంటి? ఒట్టి ఖాళీ పాత్రలు. వెజల్స్ అంటే పాత్రలు, మరి ఇంట్లో వాడుకునే పాత్రలని వెజల్స్ అంటాం కదా. అలాగే పడవలను కూడా వెజల్ అంటాం, కానీ ఇక్కడ ఆ సందర్భం కాదు ఇది వేరే. మరి వంట సామాన్ని ఎంటీ వెజల్స్ ఎలా ఉంటాయి? శబ్దం చేస్తాయి బాగా కదా. అవే ఏదన్నా గిన్నెల్లో ఏదన్నా ఉంటే శబ్దము కాదు కదండి, ఆ రకంగా. సో ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్, చాలా శబ్దం చేస్తాయి. మరి ఇక్కడ మనం తెలుగులో కూడా అన్ని ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది అంటాం. దీనికి సంబంధించినదే ఆ ప్రావర్బ్, ఆ సామెత కదా. సో సామెతలు మీరు ఉపయోగించండి డే టు డే లాంగ్వేజ్లో. మీరు చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడడం మొదలు పెడితే మెల్లగా మనకు మరి ఇంగ్లీష్లో, స్పోకెన్ లాంగ్వేజ్లో, పర్టికులర్లీ ఇంగ్లీష్లో మంచి ప్రొఫిషియన్సీ మనం సాధించగలము. సరేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.